హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కర్రీ వండుతున్నాను. చూడండి, మటను కొంచెం సాల్ట్ కారం వేసి కలిపి పెట్టుకున్నాను. దాంట్లో అంటే ఇది బాలింతకి తినేటట్టు వండుతున్నాను అనమాట. దానికి చూడండి, చిన్న ఉల్లిపాయ వేసాను. అసలు ఉల్లిపాయ వేయరు, కాకపోతే కొంచెం కలుపుకోవడానికి ఉంటుందని నేను ఉల్లిపాయ వేస్తున్నాను. ఆ మాత్రం వేయచ్చులేండి. అంటే ఇప్పుడు హాస్పిటల్లో చెప్తే అన్నీ తినేయచ్చు అంటున్నారు కదా. కొంచెం ఉల్లిపాయ వేసి నేను రెడీ చేస్తున్నాను. కొంచెం మామూలు మన మటన్ కర్రీకి ఒక 2-3 ఉల్లిపాయలు వేసేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెమే వేస్తున్నాను. దాంట్లో నేను వేసేది ఏంటంటే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు కలిపి కొంచెం ముద్ద చేసుకున్నాను. ఇది వేస్తాను, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ వేసేయకూడదు మసాలాలు. అదిని ఈ ఆనియన్స్ వేగాక చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ వేగాయి. మటన్ వేసేసుకుందాం ఇందులో. ఈ మటన్ వేసేసుకున్నాక అది అలాగా కొంచెం మగ్గనిద్దాం. నేను ఇది పప్పు నూనె వేసాను అనమాట అండి, అందుకే కొంచెం నొరగలుగా ఉంది కదా. పప్పు నూనె వాడడం వల్ల బాలింతకి, నడుముకి బలం, ప్లస్ ఆరోగ్యానికి కూడా. ఇప్పుడు ఇంచుమించు అందరూ కూడా పప్పు నూనె వాడుతున్నారు, మామూలు వాళ్ళు కూడాను. ఇది వాడడం వల్ల కీళ్ళ నొప్పులు ఉండవు, ఏమి ఉండవు అనమాట. అలా వాడుకుంటే మంచిది. చూడండి, ఉల్లిపాయ దీంతో అలా మగ్గింది. ఇప్పుడు నేను వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర వేసిన పేస్ట్ వేసి కాసేపు అది అలాగా మగ్గనిస్తాను. ఎందుకంటే ఇది వేసాక ఇంక ఇలాగా డ్రైగానే దించుకోవాలి. ఆయిల్తో ఉంటుంది, అలా సరిపోద్ది అనమాట. ఇదిగో చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇలా వేసి పెడితే బాలింతకి ఆరోగ్యము, బలము కూడాను. దాంట్లో నేను కొంచెం మునగాకు, కరివేపాకు 2 వేస్తున్నాను. అది కొంచెం బ్లడ్ పడుతుందని ఎవరో చెప్పారు పెద్దలో, వేస్తున్నాను. ఇది ఇలా చక్కగా వేగిపోయాక దించేసుకోవడం, ఇలా డిష్ అవుట్ చేసేసుకుంటాం, సరిపోతుంది. అంతేనండి. ఇలా చేసి మీరు తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.